మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు. యాడ వెతికిన గాని కంటికి కనరాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. నమస్తే, వెల్కమ్ టు యూఐటీవీ. ఇప్పుడు మనం లాలాపేట్ వినోబా నగర్లో ఉన్నాం. మనం ఉన్న ప్లేసు ఇదే అందశ్రీ గారి గృహం. దాదాపుగా ఇది ఒక 70-80 గజాల కంటే ఎక్కువ ఉండదు. చాలా 80 గజాలట. చాలా పాత, అంటే ఒక ప్రపంచాన్ని ఇట్లా కదిలించినటువంటి ఒక 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 మంచి అద్భుత గాయకుడు, అద్భుత రైటర్ అందశ్రీ గారు నివసించినటువంటి ఈ గృహాన్ని ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే మనం ఎటువంటి, అంటే ఇలాంటి వాళ్ళని మనం ఏ స్థాయిలో చూడగలుగుతామో ఒకసారి మనమే ఒకసారి చూడొచ్చు. అంటే ఈ చిన్న ఇంట్లో ఆయన అంత పెద్ద మహా అద్భుతమైనటువంటి కవి నివసించడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఎవరు కూడా ఊహించినటువంటి అంశం. ఎందుకంటే ఆయన ఒక భవన నిర్మాణ కార్మికుడిగా, అదేవిధంగా ఒక గొర్రెల కాపరిగా, ఒక పశువుల కాపరిగా తన జీవితాన్ని ప్రారంభించినటువంటి అందశ్రీ గారు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి, ఎన్నో కష్ట నష్టాలని ఓర్చి ఈరోజు ఇంత పెద్ద స్థాయికి చేరగలిగారు. ఎన్నో అద్భుతమైనటువంటి పాటల్ని, ఎన్నో అద్భుతమైనటువంటి గేయ రచనల్ని అందించినటువంటి మహా అద్భుతమైనటువంటి కవి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ఆయన నివసించినటువంటి ఈ గృహాన్ని ఒక్కసారి మనం చూద్దాం. నిజంగా ఆయన ఈ ఇంట్లోనే ఆయన తెల్లవారుజామున కింద పడిపోవడం, కుప్పకొలడం జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ చిన్న ఇంట్లో, ఈ ఇల్లు చూశారు కదా, బాగా పాత పడిపోయినటువంటి ఇల్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో అద్భుత క్రియాశీలక పాత్ర పోషించినటువంటి అందశ్రీ గారు నివసించినటువంటి గృహం ఇది. కేవలం అందశ్రీ గారిని ఒక ఉద్యమకారుడిగా, ఒక గేయ రచయితగా వాడుకున్నారు తప్ప అతన్ని సముచిత స్థానంలో అయితే పెట్టలేదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే గత 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు కూడా ఇలాంటి వాళ్ళని హక్కును చేర్చుకుని వాళ్ళని ఒక స్థాయిలో నిలబెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అందశ్రీ గారికి ₹1 కోటి గుర్తింపుగా ఆయనకి ఇవ్వడం జరిగింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దాంతో ఆయన ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ ఆ కట్టుకున్న ఇంట్లో ఆయన జీవించడానికి కూడా లేకుండా ఈరోజు ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. చూశారు కదా, ఇంత దారుణమైనటువంటి చిన్న ఇంట్లో ఆయన ఉండడం, ఆయన అద్భుతమైనటువంటి కవితలను రాయడం నిజంగా మనం చూసాం. కానీ ఏదేమైనా ఇలాంటి మహనీయుల్ని మనం గుర్తుంచుకోలేకపోతే అది మన దౌర్భాగ్యం అవుతుందని నా యొక్క ఫీలింగ్. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు. యాడ వెతికిన గాని కంటికి కనరాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఇలాంటి కవులు చాలామంది. గద్దర్ గారు కూడా ఏదో తెలంగాణలో
ఆయన పాడిన పాటలు కానీ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలాగా చేయడం విషయంలో ఆయన పాత్ర చాలా క్రియాశీలకం. అతనికి కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది. ఆయన బయట చాలాసేపు కూర్చుని అంటే ప్రతి ఒక్కరికి కూడా అవమానాలు జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఏదేమైనప్పుడు కూడా మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ చిన్న ఇంట్లోనే అందశ్రీ గారు తన జీవితాన్ని గడిపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి కుమార్తెలు కూడా ఉన్నారు. ఆ కుమార్తెలు రావడం కోసమే ఈరోజు అతనికి రేపు దహన సంస్కారాలకి ఈ ప్రభుత్వం అధికార లాంఛనాలతోటి మరి ఖననం చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేసింది. సో అధికార లాంఛనాలతో ప్రభుత్వం ప్లాన్ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు. తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తులకి, తెలంగాణ కోసం అద్భుతమైనటువంటి పాటలు అందించినటువంటి వ్యక్తికి, ముఖ్యంగా ఇది తెలంగాణ రాష్ట్ర గేయాన్ని రచించినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అంటూ కూడా ఆ పాట రాసినటువంటి వ్యక్తికి ఈయన్ని సముచిత స్థానాన్ని ఇచ్చి నిలబెట్టినటువంటి వ్యక్తి ఈరోజు మన ముందు లేరు. అటువంటి వ్యక్తిని ఇప్పుడు గొప్పగా ప్రభుత్వ లాంఛనాలతో ఆయన్ని చివరిగా చూసుకోవడం కోసం ఇక్కడ మన జయశంకర్, ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. అందరూ కూడా సందర్శకులందరూ కూడా ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. రేపు దహన సంస్కారాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా, అది కూడా అధికార లాంఛనాలతో ఉండేట్టుగా కూడా ప్రాథమికంగా మనకు తెలుస్తూ ఉంది. ఇలాంటి కవుల్ని, కళాకారులందరినీ కూడా మనం ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి గేయ రచనలు అందించినటువంటి వ్యక్తులు, ఈ ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినటువంటి వ్యక్తులు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఈరోజు ఏర్పడడానికి వాళ్ళు చేసినటువంటి కృషికి మనం ఇలాంటి వ్యక్తులందరూ కూడా నిదర్శనం. కాబట్టి వాళ్ళని గుర్తించుకోవడం, గౌరవించుకోవడం అనేది చాలా మనం కంపల్సరీ చేయాల్సినటువంటి అంశం. కానీ ఎవరు కూడా అటువంటి పరిస్థితులు చేయలేదు. బట్ ఇతనికి మాత్రం కంపల్సరీ ఒక మంచి గౌరవాన్ని ఇస్తూ అధికార లాంఛనాలతోటి అతని దహన సంస్కారాలు చేయాలని అనుకుంటున్నారు. అదేవిధంగా ఒక మంచి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆయన అనుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అందశ్రీ గారికి సంబంధించి ఒక పాఠ్యాంశాల్లో కూడా అతన్ని ఒక మంచి పాఠ్యాంశంగా కూడా తెలంగాణ విద్యార్థులందరికీ కూడా తెలిసేలా చేయాలనేది కూడా ఒక రకమైనటువంటి ప్రపోజల్ అందరూ కూడా మరి డిమాండ్ చేస్తున్నటువంటి అంశం. తప్పకుండా గవర్నమెంట్ ఆ రకంగా గౌరవించుకోవాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. చూస్తున్నాం కదండి, ఇది ఈ చిన్న ఇంట్లోనే అతని జీవితకాలం అంతా కూడా గడిపినటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ చాలా ఇరుకుగా ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ ఎవరు వచ్చి చాలామంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కవులు, కళాకారులు, అద్భుతమైనటువంటి మేధావులు, అదేవిధంగా మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చాలామంది రాజకీయ ప్రముఖులు, సినీ పెద్దలు కూడా రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడే ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరూ కూడా అక్కడికి వస్తూ ఉన్నారు. అందరూ కూడా అతనికి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. అతని లోటు ఎవరూ తీర్చలేనిది. అతనికి ఆత్మకు శాంతి కలగాలని మా యోఏటీవీ కూడా మనస్ఫూర్తిగా ఘన నివాళులు అర్పిస్తున్నటువంటి అంశం మీకు తెలియజేస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.